తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు డొమెస్టిక్ వినియోగదారులు కూడా సిలిండర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసుకునే టోల్ ఫ్రీ నెంబర్ కూడా పనిచేయకపోవడంతో డీలర్ల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా తగ్గిపోయిందని, సర్వర్లు పనిచేయటం లేదంటూ గ్యాస్ కంపెనీలు సమాధానం చెప్పడంతో ఏం చేయాలో తెలియక వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్లు సరఫరా చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా ఏజెన్సీలు చెప్పలేకపోతూ ఉండటంతో కస్టమర్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. రాజమండ్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. మొత్తం ఒక్కొక్క ఏజెన్సీకి దాదాపు 30 నుంచి 40 వేల వరకు కనెక్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి ఏజెన్సీ వద్ద గ్యాస్ ఇవ్వడానికి చాలా రోజులు పడుతుందని చెప్పడం, బుక్ చేసుకున్నా సరే ఆన్లైన్ కనెక్షన్, ఆన్లైన్ ఫోన్ లైన్లు పనిచేయకపోవడంతో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేయట్లేదు. దాంతో వినియోగదారులు నేరుగా గ్యాస్ డీలర్ల వద్దకే వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే 14 రోజుల నుంచి 21 రోజులు పట్టేదని చెప్పేవారు గ్యాస్ ఇవ్వడానికి, సరఫరా చేయడానికి. ఇప్పుడు నెల రోజులు పడుతుందో 45 రోజులు పడుతుందో కూడా తెలియదని చెప్పడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే చెప్పండి, ఆల్రెడీ బుక్ చేసుకున్నారు మీరు గ్యాస్? లేదు, బుక్ అవ్వట్లేదు. బుక్ చేయడం కాదు, బుక్ అవ్వట్లేదు. ఆ నెంబర్ కొడుతుంటే వెళ్ళట్లేదు. ఏం మాకు తెలియదు అంటున్నారు. ఆ నెంబర్ కొట్టండి అంటున్నారు. ఫోన్ చేస్తున్నాం, చేసిన రావట్లేదు. అందుకే పరిగెడు వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సర్వర్లు పనిచేయట్లేదు అంటారు. అదే 2 రోజులకి వచ్చేసి ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక 100 ఫోన్లు చేశాను, ఎత్తట్లేదని దౌడేసి నుంచి వచ్చాను. వస్తే ఇక్కడ నేను బుక్ చేసుకున్న నెంబర్ అంటున్నారు. మీరు ఆ నెంబర్ కొట్టుకోండి, అంతే. కొట్టుకున్నప్పుడు చేయండి అంటున్నారు. ఇక్కడ మేము ఆఫీస్లో బుక్ చేయం. మరి ఇంటికి వచ్చామమ్మా, నెంబర్లు ఎత్తక, మీ ఫోన్ ఎత్తక కదా వచ్చాము, బుక్ చేసుకోమ్మా అన్న. మేము ఇక్కడ బుక్ చేయం, మీరు అలా కొట్టుకోవడమే నెంబర్. వీళ్ళైతే బుక్ చేయడానికి డీలర్ల దగ్గరికి వచ్చినా సరే ఖచ్చితంగా ఆన్లైన్లోనే బుక్ చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్లో చూస్తే ఫోన్ నెంబర్ ఏమో పనిచేయని పరిస్థితి ఏర్పడింది. అసలు దీనికి సంబంధించి గ్యాస్ డీలర్లు ఏమంటారో, ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. అంటే పైనుంచి సర్వర్ ఆగింది, అందుకని బుకింగ్ అవ్వట్లేదు అన్నారు. మరి ఈ లోపు వినియోగదారుల కష్టాలు అయితే పెరిగిపోతాయి కదా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే బుక్ అయితేనే డిఎస్సి అని నెంబర్ వస్తేనే బుక్ అయినట్లు లెక్క అని చెప్పేసి, అలా అయితేనే బండి ఇమ్మని చెప్పేసి అన్నారు. స్టాక్ అయితే ఈ రోజు మాకు పైనుంచే రాలేదు సార్, వస్తుందండి, రేపు వస్తుంది. మామూలుగా అయితే ప్రతిరోజు ఎన్ని వెళ్తాయమ్మా స్టాక్ లో? మీ మొత్తం స్టాక్ ఎంత వస్తుంది? ఎన్ని సిలిండర్లు బయటకు వెళ్తాయి కన్జ్యూమర్స్కి? మా మొత్తం చెప్పలేవు అంటానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి స్టాక్ అనేది కొంచెం తక్కువ వస్తుంది కదా సార్. అందుకే వల్ల ఇంటి కూడా వచ్చినా సరే కనీసం బుక్ చేసుకున్న వాళ్ళు కూడా రాలేదంటున్నారు కదా. బుక్ చేసుకున్న వాళ్ళంటే ముందు నుంచి స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి వేస్తున్నారు సార్. బుకింగ్ కొంచెం ఎక్కువైంది, మధ్యలో బుకింగ్ తగ్గింది కాబట్టి ముందున్న వాళ్ళకి కొంచెం స్టాక్ రావడం అటు ఇటుగా ఉండడం వల్ల వేయలేకపోతున్నారు. వాళ్ళని ఇక్కడికి వచ్చి చూడమనండి. జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని పనులు మానుకుని తిరుగుతున్నారో తెలుస్తుంది. గ్యాస్ దొరికేస్తుందని చెప్పేసి అంటారు. ముందు ఒక టైం చెప్తున్నారు, తర్వాత ఒక టైం చెప్తున్నారు. ఇక్కడ సామాన్యుడు జీతాలు వదిలేసుకుని పనులు మానుకొని రోజువారీ కూలీ కూడా లేకుండా తిరుగుతున్నా సరే దొరకట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఆన్లైన్ ఏమో ఆ నెంబర్ పనిచేయదు. ఫోన్ ఉంటేనే వాడు బుక్ చేసుకోగలిగిదని గ్యాస్ అంటారు. సామాన్యుడికి, చాలామంది నిరక్షరాస్యులకి ఫోనే లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మా పిల్లలు హాస్టల్స్లో ఉన్నారు. వాళ్ళకేమో భోజన సదుపాయం కూడా ఆపేశారు. అదేంటి, ఇప్పుడు టీవీలో చూస్తుంటే గుడిలో కూడా ప్రసాదాలు కూడా లేని దుర్భర పరిస్థితి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి తప్ప ఇలా ప్రజలు కొట్టుకు సావండి అని వదిలేస్తే ఎలా బతకాలి జనమంతా కూడాను? ఇదేమన్నా కరెక్ట్ అండి ఇది? ఇప్పుడు ఈరోజు మేమున్నాం, 2 రోజులుగా నేను తిరుగుతున్నాను. ఒక్కొక్కడేమో 1500 ఇస్తే సిలిండర్ ఇస్తా అంటున్నాడు. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అంటే వీళ్ళ బ్లాక్లో అయితే వీళ్ళు అమ్ముకోగలుగుతారు, జనాలకైతే ఇవ్వలేరా? ఏంటి దుస్థితి? అధికారులు కళ్ళు మూసిపోయి ఉన్నారా? వాళ్ళు వచ్చి ఇక్కడ అందరికీ సక్రమంగా అందుతున్నాయో లేదు చూడాలి కదా. వారు ఆన్లైన్ నెంబర్ ఎందుకు పనిచేయట్లేదు? గ్యాస్ గురించి జనాల కష్టాలు అయితే ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. ఒకవైపు ఏదైతే ఆన్లైన్ నెంబర్ గ్యాస్కి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అది పనిచేయట్లేదు. మరోవైపు ఏజెన్సీల వద్దకు వస్తే సర్వర్లు పనిచేయట్లేదు అని చెప్తున్నారు. అసలు గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక సాధారణ మధ్యతరగతి ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతిగా సరీష్ ఫర్ సాక్షి న్యూస్.